మైసూర్ మహారాజా ప్యాలెస్. మనము ఎంట్రన్స్లోంచి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. 50 రూపాయలు మనము ఒక్కొక్క మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. చుట్టూ మనము తిరిగి రావాలంటే చాలా దూరం కదా, మనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్యాలెస్ చుట్టూ చూడాలంటే మనకు ఈ బండి ఉంటుంది. ఈ బండిలో మనము ఒకసారి వాళ్ళు చుట్టూ తిప్పి మనల్ని ఎంట్రన్స్లో ఆపుతారు. ఇంకా మనం అక్కడ నుంచి దిగేసి బయటికి రావచ్చు. మనం ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ప్యాలెస్ లోపలంతా చూడాలి. ప్యాలెస్ లోపలంతా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ బండి తీసుకుని మనము చుట్టూ ప్యాలెస్ చుట్టూ వెళ్ళాలి. ప్యాలెస్ చుట్టూ కూడా రోడ్డు చుట్టూ వేశారు. ప్యాలెస్ వెనక వైపున నిర్మాణాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనము ఈ వీడియోలో చూడొచ్చు. ప్యాలెస్ ముందు భాగంలో చాలామంది ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అని చెప్పేసి కొంతసేపు ఆపుతారు. మేము మంచి ఎండలో మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకోసమని. మనకు లోపల తాగడానికి వాటర్ బాటిల్, పిల్లలకి కంపల్సరీగా ఏదైనా జ్యూస్ అట్లాంటిది లోపలికి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాలి. చాలా టైం పడుతుంది మనం ప్యాలెస్ చూడడానికి. దాదాపుగా ఒక 2-3 గంటల సేపు నిదానంగా చూడొచ్చు. అందులో లోపలిది కూడా మనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్యాలెస్ లోపల చూడడానికి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఇది నా కుమారుడు ఫోటోలో రికార్డ్ చేశాడు ఫోన్లో, అందుకోసమని అప్పుడప్పుడు అట్లా తిప్పి కూడా వీడియోని రికార్డ్ చేశాడు. ఏమనుకోద్దండి. ఈ ఉత్సవాలప్పుడు చాలా అద్భుతంగా ప్యాలెస్ని ముస్తాబు చేస్తారు. ఎప్పుడైనా మైసూర్కి వెళ్ళినప్పుడు ఉత్సవ సమయంలో వెళ్తే కనుక మనము మరింతగా చాలా అందంగా రూపుదిద్దుకున్నటువంటి ప్యాలెస్ని మనము దగ్గరుండి చూడవచ్చు. అలాగే అక్కడ మహారాజా వారికి గౌరవ మర్యాదలు కూడా ఆ ఉత్సవ సమయంలో మనము చూడవచ్చు. చూడండి, బండి బయలుదేరి అక్కడ నుంచి ఇలా వెళ్తే చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది. అక్కడంతా అక్కడ ఎదురు కనిపించే గోడ, అది ప్యాలెస్కి ఆపోజిట్లో ఉండేది. ఇంక ఇది చుట్టూ ప్యాలెస్ నుంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అక్కడ లోపల ఉన్నటువంటి 2-3 దేవాలయాలు కూడా మనకు కనిపిస్తాయి. అవి కూడా అప్పుడు మహారాజుల సమయంలో నిర్మించినటువంటి దేవాలయాలే. చూడండి, ప్యాలెస్ ఆనుకునిగా ఇక్కడ ఈ దేవాలయం నిర్మించబడింది. మేము వెళ్ళినప్పుడు ఇవి క్లోజ్లో ఉన్నాయి, మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. కానీ ఉత్సవ సమయాల్లో మాత్రం తప్పకుండా వీటన్నిటిని కూడా బాగా ముస్తాబు చేసి అలంకరించి మనల్ని చూడడానికి అనుమతిస్తారు. చూడండి, చక్కగా ఎంత విశాలమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. ప్యాలెస్ అంతా కూడా చాలా చక్కగా శుభ్రంగా ఉంచారు. ఇది మనకు గేట్ అన్నమాట, వెనక వైపు ఉన్నటువంటి గేట్. చూడండి, ఇప్పుడు మనము ప్యాలెస్ ఒక ప్రక్కన చూస్తున్నాం. ప్యాలెస్కి తూర్పు వైపున ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మనం గమనించవచ్చు వెనక వైపు నుంచి. చుట్టూ కూడా ప్రహారీ చుట్టూ చెట్లు. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ ఒక రోడ్డు. ఇక్కడ చాలామంది ప్యాలెస్ వాళ్ళు నివాస స్థలాలు ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసినారు. ఇదంతా కూడా ప్రహారీ గోడ. అప్పుడు నుంచి కూడా ఇవి చెక్కు చెదరకుండా దృఢంగా అలాగే ఉన్నాయి. ఈ ప్యాలెస్ యొక్క ఇది ఒక ప్రహారీ గోడ.
ఇక్కడ చూడండి చిన్న గేట్ పెట్టారు లోపలికి వెళ్ళడానికని, అది కూడా మూసివేశారు. చాలా ఎత్తుగా ఒకే తరహాలో వీటన్నిటిని నిర్మించడం జరిగింది. అక్కడక్కడ ఈ ద్వారాలు, ఇక్కడ ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు. సైడ్ ఇది చూడండి ప్యాలెస్ వెనక భాగం వైపు వెనకాల చెట్లు చక్కగా విశాలంగా మైదానం కూడా అలాగే ఉంది. అది చూడండి వీటి యొక్క కిటికీలు వాటిని చూస్తే కనుక చక్కని నిర్మాణంతో కూడిన విధంగా డిజైన్స్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఇటువంటి డిజైన్స్ నిజంగా ఒక చెక్కు చెదరకుండా ఇలాగే ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు మనము ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంటున్నాము. మన వెహికల్లో చుట్టూ ఒక రౌండ్ తీసుకుని వచ్చి ఆ ఎంట్రన్స్ గేట్ వెలుపల, అంటే గేట్ బయట ఉంటుంది, మనం లోపల ఉంటాము, అక్కడ వదులుతారు. అక్కడ నుంచి మనము ఇట్లా బయటికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళడానికి ఒకవైపు, బయటకు వెళ్ళడానికి ఒకవైపు 2 ద్వారాలు మనకి ఏర్పాటు చేశారు. ప్యాలెస్ బయట అంటే మెయిన్ గేట్ లోపల పిల్లలకు కావాల్సినటువంటి తినుబండారాలు, స్నాక్స్ వాటన్నిటిని కూడా అక్కడ మనము పిల్లలకు కావాల్సింది కొద్దిగా షాపింగ్ కూడా అరేంజ్ చేశారు. మనకు ఇక్కడ టాయిలెట్స్, తాగడానికి వాటరు, పిల్లలకి స్నాక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి చిరుబండారాలు, కొన్ని దుస్తులు ఇలాంటివి బయట మనకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాటిని అవసరమైతే తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు మరిన్ని మంచి వీడియో